హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను అమెజాన్ లో జరిగే ఒకలాంటి స్కామ్ లేదా ఒకలాంటి కన్ఫ్యూజింగ్ ప్రాక్టీస్ గురించి చెప్పబోతున్నాను. దీనివల్ల మీరు కన్ఫ్యూజన్ లో ఏదైనా ప్రోడక్ట్స్ తప్పుగా కొనే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ప్రివెంట్ చేయడం కోసమే ఈ వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. మన ఛానల్ కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. మీరు కొత్తగా వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత కస్టమర్ అయితే కమెంట్ చేసేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇది డిస్క్లైమర్. సో నాకు అమెజాన్ కి ఎలాంటి పాత కక్షలు ఏం లేవు. అండ్ ఇన్ఫాక్ట్ నేను అమెజాన్ విచ్చల వీడియో వాడేస్తాను. అమెజాన్ ప్రైమ్ కూడా ఉంది. ఏ ప్రోడక్ట్ ఆన్లైన్ లో కొనాలన్నా ఎక్కువ ఛాయిస్లు లేవు మనకి. నాకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు అమెజానే. ఎందుకంటే వాళ్ళ సర్వీస్ బాగుంటుంది, కస్టమర్ సర్వీస్ బాగుంటుంది, డెలివరీస్ బాగుంటాయి, రెస్పాన్సిబుల్ గా తీసుకుంటారు. ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ మీరు చాట్ లేదా కాల్ ద్వారా వాళ్ళని ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయొచ్చు. ప్రాబ్లం ఎలా రిజాల్వ్ అవుతుంది అనేది పక్కన పెట్టండి. బట్ స్టిల్ మీరు ఏమైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్ గా ఈజీగా అమెజాన్ ని కాంటాక్ట్ చేయొచ్చు. అది ఫ్లిప్కార్ట్ లో అట్లాంటి మనకు ఆప్షన్లే లేవు. సో దాంతో కంపేర్ చేస్తే అమెజాన్ చాలా బెటర్. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈజ్ నాట్ అగేన్స్ట్ అమెజాన్. ఇలా ఒకటి జరుగుతుంది అమెజాన్ లో అని చెప్పడానికే ఈ వీడియో. సో ఇక మ్యాటర్ విషయానికి వచ్చేస్తే, నార్మల్ గా మీరు అమెజాన్ లో ఏదైనా ప్రోడక్ట్ కొనాలని సర్చ్ చేసినప్పుడు మీకు చాలా రిజల్ట్స్ వస్తాయి. ఇలా ఇది నేను రీసెంట్లీ ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ చూసా, స్టీల్ ఐస్ క్యూబ్స్ అని చెప్పి. మనం వాటర్ లో ఐస్ క్యూబ్స్ కాకుండా స్టీల్ క్యూబ్స్ పెట్టుకుంటాం. స్టీల్ క్యూబ్స్ చల్లగయ్యాక మనం డ్రింక్ లో కానీ దేంట్లో తీసుకొని తాగేసుకోవచ్చు. ఆ స్టీల్ క్యూబ్స్ తర్వాత తీసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పడేయచ్చు. ఎనివే, ప్రోడక్ట్ బాగుంది కదా, తక్కువలో వస్తుందేమో, మంచిది ఏమన్నా ఉందా అని చూస్తే మీరు చూడండి, స్టార్టింగ్ రివ్యూస్ రేటింగ్స్ ఏమంత బాగాలేవు. లైక్ 17 రేటింగ్ అంట, 274, ఇదంతా 6 రేటింగ్. సో బేసికలీ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే, ఇదేదో అన్నిటి మీద పోలిస్తే ఈ 274 రేటింగ్స్ ఉన్నాయి, ఇది బాగుంది ప్రోడక్ట్ అని చెప్పి చూస్తారు. అంతా బాగానే ఉంది కదా, రేటింగ్ కూడా 4 స్టార్ ఉంది అని చెప్పి డైరెక్ట్లీ తీసేసుకుంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే, మీరు రేటింగ్ మీద క్లిక్ చేస్తే ఇండియాలో రివ్యూ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అన్ని ఉన్న రేటింగ్స్ అన్ని అబ్రాడ్ నుంచి వచ్చిన రేటింగ్స్. ఇది ఎగ్జాక్ట్లీ ఫారెన్ కంట్రీస్లో అమ్మే ప్రోడక్టే ఇండియాలో అమ్ముతున్నారో నాకు తెలియదు. సేమ్ బ్రాండ్ ప్రోడక్ట్ ఫారెన్ లో ఉంది అండ్ ఇండియాలో కూడా ఉంది. మేబీ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసి అమ్ముతున్నారో తెలియదు, లేకపోతే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళ బ్రాండింగ్ చేసి అమ్ముతున్నారో తెలియదు. సో అవేం తెలియకుండా మనం రేటింగ్ మంచిగా ఉంది కానీ తీసుకుంటే ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఇది నేను పర్సనల్గా ఫేస్ చేశాను. లైక్ ఇది యాక్చువల్లీ నేను 3-4 months బ్యాకే చూశాను. కాకపోతే పర్లేదులే అనుకున్నా. కాకపోతే ఈ మధ్య కొంచెం ఫ్రీక్వెంట్గా నేను ఏమైనా సర్చ్ చేశాను, ప్రోడక్ట్ కోసం సర్చ్ చేసినప్పుడు బాగా తగులుతున్నాయి ఇట్లాంటి ప్రోడక్ట్స్. ఇలా మీరు మోసపోయే ఛాన్స్ ఉందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒకటే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కోసం నేను సర్చ్ చేసినప్పుడు బాగానే రిజల్ట్స్ వచ్చినాయి. ఇది కొనేటప్పుడు ఎలా ఉన్నాయంటే, నా థాట్ ప్రాసెస్ కొంచెం దీంట్లో ఏదైనా మంచి టెక్నాలజీ యూజ్ చేస్తారేమో, మంచి ఎలాస్టిక్ అట్లాంటిది ఏమైనా ఉంటుందేమో, కొంచెం డబ్బులు ఎక్కువ పెడితే మంచి ప్రోడక్ట్ వస్తుందేమో అని చెప్పి బాగా కొంచెం రీసెర్చ్ చేసినట్టు చేసిన. నేను అప్పుడు చూసిన ప్రోడక్ట్ ఇప్పుడు కనిపించలేదు ఎందుకో. బట్ స్టిల్ మనకి ఒక శాంపుల్ అయితే దొరికింది. అది కూడా అడిడాస్ ప్రోడక్ట్. ఏదది ఎనీవే ఇక్కడ దొరికింది. సో మీరు ఇంతకుముందు ప్రోడక్ట్స్తో కంపేర్ చేసుకుంటే అది 300-400 ఉంది. ఇక్కడ ఏకంగా 2000 దగ్గర ఉంది. సరే, అడిడాస్ బ్రాండ్ మంచిది అనుకోవచ్చు, రేటింగ్ కూడా బాగానే ఉంది అని మీరు అనుకోవచ్చు. లేదా మళ్ళీ రేటింగ్ మీద క్లిక్ చేస్తే ఇండియా నుంచి అసలు ఏం రేటింగ్స్ లేవు. ఇండియాలో కొన్నారో లేదో తెలియదు కానీ ఫారెన్ కంట్రీస్వి రేటింగ్స్ పెట్టేశారు. సో ప్రోడక్ట్ ఎగ్జాక్ట్ ఉంటుందో లేదో మనకు తెలియదు. మీరు బ్లైండ్గా అనుకోవచ్చు, పెద్ద కంపెనీ కదా, ఫారెన్లో ఉండే ప్రోడక్ట్ ఇండియాలో కూడా అమ్ముతారు అని మీరు అనుకోవచ్చు. కానీ అలా ఏమి ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు కోకోకోలా కానీ థమ్స్అప్ లాంటి బ్రాండ్స్ తీసుకుంటే మన ఇండియాలో అమ్మే ప్రోడక్ట్ ఒకలా ఉంటుంది టేస్ట్. యూఎస్లో, కెనడాలో, వేరే కంట్రీస్లో టేస్ట్ వేరేలా ఉంటుంది. దాంట్లో ఉండే షుగర్ లెవెల్స్ వేరేలా ఉంటే టేస్ట్ కొంచెం మారుతుంది. ఇలా ఎందుకు అంటే, ఒక కంట్రీకి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ మారుతూ ఉంటాయి. సే ఒక ప్రోడక్ట్లో 10% కన్నా ఫ్యాట్ ఎక్కువ ఉండదు అని చెప్పి యూఎస్లో, యూరోప్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అదే ఇండియాకి వచ్చేసరికి 15%, 18% ఉంటుంది. సో ప్రాఫిట్స్ కోసం ఏం చేస్తారు, ప్రోడక్ట్స్ 18% ఫ్యాట్స్తోని ఇండియాలో లాంచ్ చేసేస్తారు. అదే కంపెనీ యూఎస్లో ప్రోడక్ట్ అమ్మాలని చూస్తే వాళ్ళు ఫిక్స్డ్గా రూల్స్ ఫాలో అయ్యి హెల్దీ ప్రోడక్టే అమ్ముతారు. లైక్ అట్లీస్ట్ ఇండియాతో పోలిస్తే హెల్దీ అనే ఉంటుంది. సో పెద్ద బ్రాండ్ అయినా, మీకు తెలిసిన బ్రాండ్ అయినా కూడా సిమిలర్గా ఉండే ప్రోడక్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది క్లోదింగ్లోనే చూపించాను మీకు. కాకపోతే మీరు ఏదైనా మెడికల్ ప్రిస్క్రిప్షన్ లాంటివి, టాబ్లెట్స్ లాంటివి ఏమైనా ఉంటే అక్కడ కూడా మోసపోయే ఛాన్స్ ఉంది. సో తీసుకునే ముందు ఒకసారి రేటింగ్ అయితే చెక్ చేసుకోండి. ఇంకొకటి మీ అందరికీ తెలిసిందే అనుకుంటా, కొత్తగా అమెజాన్లో షాపింగ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నా. మీరు ఎప్పుడైనా అమెజాన్లో కొనాలి అనుకుంటే మీకు రేట్ ఆబ్వియస్లీ మీరు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ చూసుకుంటారు. బట్ అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే, మీరు తీసుకునే ప్రోడక్ట్ కి ఈ ప్రైమ్ అనే సింబల్ ఉందా లేదా. ఈ సింబల్ ఉంటే ఏంటంటే, ఈ ప్రోడక్ట్ షిప్పింగ్, డెలివరీ అంతా అమెజాన్ చేస్తుంది. అది మాత్రమే కాదు, ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది, ప్రోడక్ట్ రాలేదు, ప్రోడక్ట్ స్మాల్ సైజ్ అయింది, బిగ్ సైజ్ అయింది, ఎక్స్చేంజ్ కావాలి, రీప్లేస్మెంట్ కావాలి, ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు డైరెక్ట్లీ అమెజాన్ వాళ్ళతో మాట్లాడి రీప్లేస్మెంట్ కానీ రీఫండ్ కానీ తీసుకోవచ్చు. అదే ఈ ప్రైమ్ సింబల్ లేదనుకోండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. కొంచెం కిందికి వెళ్తూ ఉన్నాయి. సో ఇది ఒక ప్రోడక్ట్ ఉంది, ఇది ఏకంగా 12,000 ఉంది రఫ్లీ. ఇది ఒక 1000 రూపీస్ ఉంది ప్రోడక్ట్. సో వీటికి చూసుకుంటే మనకి ఇక్కడ ప్రైమ్ సింబల్ లేదు. సో ఈ ప్రోడక్ట్స్కి ఏమవుతుందంటే, సెల్లరే డైరెక్ట్లీ మీకు ఇంటికి షిప్ చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్లో ఆ ప్రోడక్ట్కి డ్యామేజ్ అయినా, చినిగినా, డబ్బా చినిగినా, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ అమెజాన్ వాళ్ళు లిటరల్లీ
అది సెల్లర్ మీకు పంపించారు, మాకు సంబంధం లేదు, మేము ఏం చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేస్తారు. ఒక 15-20 రోజుల వరకు కూడా సెల్లర్ మీతో కాంటాక్ట్ అవ్వకపోతే అప్పుడు అమెజాన్ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. సో ఇదంతా నాకు వద్దు, నాకు ఇమీడియట్ యాక్షన్ కావాలి, నాకు స్మూత్ అండ్ ఈజీ డెలివరీ ప్రాసెస్ కావాలి, నాకు ఇన్స్టెంట్ కస్టమర్ సర్వీస్ కావాలి అనుకుంటే ఆ ప్రైమ్ ఉన్నాయే తీసుకోండి. ఇంకొకటి మీరు ప్రోడక్ట్లో చూస్తే ప్రైస్ కింద ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 10 days రిటర్నబుల్ అని. అంటే ఈ ప్రోడక్ట్ మీరు కొన్న తర్వాత మీకు నచ్చకపోయినా, సైజ్ పెద్దగైనా చిన్నగైనా కానీ ఆ ప్రోడక్ట్ని మీరు రిటర్న్ ఇచ్చేసి ఫుల్ రిఫండ్ తీసుకోవచ్చు. కొన్ని ప్రోడక్ట్స్కి 10 days రీప్లేస్మెంట్ అని ఉంటుంది. అంటే రీఫండ్ ఇవ్వరు, కాకపోతే ఏదైనా ఇష్యూ ఉంటే మీకు రీప్లేస్మెంట్ ఇస్తారు. కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నిటికి కూడా రీప్లేస్మెంట్సే ఉంటాయి. సో ఇయర్ బడ్స్ తీసుకున్నారు, పని చేయట్లేదు సరిగా, మీకు కొత్త రీప్లేస్మెంట్ వస్తుంది. సో ఇది కూడా ఒకటి చూసుకోండి మీరు ప్రోడక్ట్ తీసుకునే ముందు. ఇది రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన ఒక చేంజ్. సో మిగతా స్కామ్స్ గురించి అయితే మీకు తెలిసే ఉంటాయి. లైక్ ఐఫోన్ కొంటే సబ్ రావడం, ఒక ల్యాప్టాప్ అంటే ఇంకొక ల్యాప్టాప్ రావడం, ప్రోడక్ట్ ఉంటే అసలు ప్రోడక్టే లేకపోవడం, ఇలాంటి స్కామ్ల గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైనా అమెజాన్లో కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు వీడియో రికార్డింగ్ ఆన్ చేసి తీసుకోండి. స్పెషలీ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఓ 10,000, 5,000 కన్నా ఎక్కువ కాస్ట్లీ ఉన్న ప్రోడక్ట్ ఏది తీసుకున్నా కానీ డెలివరీ తీసుకునే ముందు రికార్డ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. అండ్ గ్లాస్ ఆబ్జెక్ట్స్ తీసుకునేటప్పుడు కూడా లోపల పగిలే ఛాన్స్ ఉంది, అప్పుడు కూడా వీడియో రికార్డ్ చేస్తే బెటర్. మీకు అట్లీస్ట్ రీప్లేస్మెంట్ వస్తుంది, లేకపోతే రీఫండ్ అన్న వస్తుంది. ఏం లేదు అంటే కంపెనీ కూడా ఏం చేయలేడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పనికొస్తుంది అనుకుంటున్నాను. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నచ్చకపోతే వీడియోని డిస్లైక్ కొట్టి కింద కమెంట్లో కూడా చెప్పండి ఎందుకు నచ్చలేదు. ఏమైనా చేంజెస్ ఉంటే తప్పకుండా చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.